నమస్కారం. జనవరి 22న శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండగ, ఒక సందడిగా, సంబరాలుగా చేసుకుంటున్న ఈ సమయంలో కొంతమంది కొన్ని లేనిపోని వ్యాఖ్యలు, కొంచెం రాజకీయాలుగా కొన్ని రకరకాల మాటలు, అక్కర్లేని మాటలు ఇవన్నీ జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యంగానే ఒక విమర్శ ఏంటంటే బీజేపీ మొత్తం క్రెడిట్ తీసుకుంటుంది రామ మందిరానికి, అలాగే ఇది ఒక రాముడి ఈవెంట్ కాదు, ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అన్నట్టు తయారవుతున్నది. దానివల్ల మేము రాము అని కొంతమంది అట్లా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీని మీద కొంచెం క్లారిటీ తీసుకుందామని ఇవాళ మనం మన సాయి కృష్ణ గారు, CEO ఆఫ్ నేషనలిస్ట్ హబ్, ఇంతో మనం కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం ఇవాళ. సో సాయి కృష్ణ గారు, సో మీరు ఫాలో అవుతూనే ఉన్నారు, నేషనలిస్ట్ హబ్లో కవర్ చేస్తూనే ఉన్నారు ఈ టాపిక్స్. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, అంటే ప్రామినెంట్లీ రాహుల్ గాంధీ అన్న మాట ఇది ఫస్ట్, దట్ ఇదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అన్నారు. మధ్యలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఆయన ఏమన్నారంటే, నా కళలోకి శ్రీరాముడు వచ్చి చెప్పారు దట్ అసలు నేను జనవరి 22 రాను అన్నట్టు చెప్పారని ఆయన ఒకటి అన్నారు. అలాగే మనకి జ్యోతిర్మఠ్ శంకరాచార్య కూడా ఇది సరిగ్గా ఏం జరగట్లేదు, ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బుల్డోజ్ చేస్తున్నారు అటువంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇదంతా పొలిటిసైజ్ చేస్తున్నారు, క్రెడిట్ లాగేసుకుంటున్నారు అని విమర్శలు వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బేసికల్లీ అయోధ్యలో అద్భుతమైనటువంటి కన్నుల పండుగగా జరుగుతున్నటువంటి ఒక పండగ ఇది. కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి మన మొత్తం యావత్ జాతి, భారత జాతి ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన సంఘటన. నిజానికి ఈ వేడుకలు ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంటే కొంతమంది మాత్రమే, అంటే జనరల్గా చెప్పాలంటే కేవలం మీడియాలో లేదా ప్రెస్లో లేకపోతే కొంత ఆ స్పేస్ని తీసుకునే ఒక ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. యాక్చువల్లీ నిజానికి మనం డిస్కస్ చేయడం కూడా ఇర్రెలవెంటే. నిజానికి ప్రజలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈరోజు ఎవరేం మాట్లాడుతున్నారు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా ప్రజలు మాత్రం అట్లా ఆలోచించట్లే. మీరు ఇదే హైదరాబాద్ గురించే మనం మాట్లాడితే, నేను చాలా రోజులకెళ్ళి నేను అన్ని ప్లేస్లో చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో కోట్ల రూపాయల విల్లాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద కోట్లకు పడగలెత్తినట్టు సెలబ్రిటీలు, ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి ఒక సామాన్య జీవితం గడుపుతున్నటువంటి ఒక మామూలు పల్లెటూరులో నివసిస్తున్నటువంటి వ్యక్తి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ అయోధ్య రామ జన్మభూమి, ఈ గొప్ప ప్రాణప్రతిష్ఠ వేడుక విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. కరెక్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే విల్లాల్లో ఉన్నవాళ్ళు ఫోన్లు చేసి అక్షతలు మా దగ్గరికి వస్తాయా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నార్మల్ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు అక్షతలు ఎప్పుడు వస్తున్నాయని చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక అక్షతలు చేతికి రాగానే అదేదో ఒకడోడో రేషన్ బియ్యం అని ఎవరో మాట్లాడితే కూడా అసలు వీళ్ళ వ్యాఖ్యలు అర్ధరహితమని ప్రజలు నిర్ణయం చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే విపరీతమైన మాహోల్ ఉంది. కరెక్ట్. అయోధ్య రాములోరి గురించి ఒక పెద్ద మాహోల్ నడుస్తున్న టైం ఇది. నిజంగా ఇది రియాలిటీ. ఈ రియాలిటీకి దూరంగా కేవలం కొన్ని ఎకో ఛాంబర్స్లో బతుకుతున్న వాళ్ళు మాత్రమే ఇట్లాంటి కువాఖ్యానాలు చేస్తున్నారు. కరెక్ట్. అంటే నా అభిప్రాయం అయితే మేజర్ దీంట్లో అనేది ఏంటంటే బీజేపీ క్రెడిట్ తీసుకుని ఇది మళ్ళీ ఇది రిపీటెడ్గా అంటున్నారు. ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ అనేది, ఎందుకంటే మోదీజీ అయినా లేకపోతే అమిత్ షా అయినా లేకపోతే జేపీ నడ్డా గారు అయినా వాళ్ళు ఎవరు క్రెడిట్ తీసుకున్నట్టు స్టేట్మెంట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. కానీ ఒపోజిషన్ పార్టీ ఇదే క్లెయిమ్ చేసి ఇన్ఫాక్ట్ ఒపోజిషన్ క్రెడిట్ ఇస్తున్నట్టు ఒక విధంగా మాట్లాడుతుంది. సో దీనికి ఆఫ్ కోర్స్ కౌంటర్గా మనకి మధ్యప్రదేశ్లో కమల్నాథ్ గారు ఏమన్నారంటే, అట్లా బీజేపీ క్రెడిట్ తీసుకుంటే క్రెడిట్ రావాల్సింది కాంగ్రెస్కి అని చెప్పి ఒక విధంగా క్రెడిట్ తీసుకున్నారు. రాజీవ్ గాంధీ టైంలోనే శిలాన్యాసం జరిగింది అని చెప్పి ఇట్లా శరద్ పవార్ కూడా మాట్లాడారు, ఆయన కూడా అన్నారు. సో వీళ్ళందరూ ఒక విధంగా క్రెడిట్ తీసుకుంటున్నారు. అలాగే బీజేపీ తీసుకుంటుంది అని విమర్శిస్తున్నారు. అది తీసుకుంటుందా? బీజేపీ తీసుకున్నా తప్పేమని ఉందంటారా? అసలు ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకే క్రెడిట్ రావాలి. ఇది రైట్. రాముడు అంటే ఈ దేశానికి ఒక మూల పురుషుడు లాంటి వ్యక్తి. రాముడు అంటే ఈ దేశాన్ని నడిపించినవాడు, ప్రపంచాన్ని నడిపించినవాడు. రైట్. ఎక్కడో నేపాల్ నుంచి సాలిగ్రామాలు థాయిలాండ్ నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే దేశాల నుంచి వస్తున్నాయండి. ఎందుకంటే ఇది మన భారతదేశపు సనాతన ధర్మము లేదా భారతీయ ధార్మిక విధానం ఏదైనా ఉందంటే దీని అన్నింటికీ నడిపించిన వాడు రాముడు. ఆ రాముడి విషయంలో క్రెడిట్ తీసుకుని అందరూ క్రెడిట్ తీసుకోవాలంటాను నేను. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అఫ్కోర్స్ అందులో నిజానికి బీజేపీ క్రెడిట్ తీసుకుంటుందా, క్రెడిట్ తీసుకోవాలా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నిజానికి నేనేమంటానంటే రాజకీయం చేస్తున్నారు. ఈ మాట మీరు ఇందాక అన్నారు, యాక్చువల్లీ రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. రాజకీయమే కావాలని నేను అంటున్నాను. నాలాంటి ఒక సగటు జాతీయవాది, ఒక జర్నలిస్ట్ కోరుకునేది ఏంటంటే డెఫినెట్లీ మతం రాజకీయం కావాలంటాను నేను, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందరూ ఇదేదో మాట్లాడుతున్న వాళ్ళు ఇది చాలా రెబలియస్గా అనిపించవచ్చు, ఎందుకంటే మతము రాజకీయం వేరు, ఇవన్నీ ఒక భ్రమని, ఒక అబద్ధాన్ని మనకు చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చారు.
లిటరల్లీ. మతము రాజకీయం వేరు, మతాన్ని రాజకీయానికి ముడిపెడుతున్నారు, మత రాజకీయం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మత ఉన్మాదం తప్పు. మతం రాజకీయం అనే విషయంలో నాకైతే ఎటువంటి భేదాభిప్రాయం లేదు. ఆ రాజకీయం చేయకపోవడం వల్లనే, నిజానికి రాజకీయాలకు దీన్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే ఇప్పటికీ ఈ ధర్మం ఇంకా సవాళ్ళను ఎదుర్కొంటోంది, ఛాలెంజెస్ ఫేస్ చేస్తోంది. మీరు ఏ మతాన్ని చూసినా అని, అబ్రహామిక్ రిలీజియన్స్ చూడండి, ఇస్లామిక్ వాళ్ళ ఫండమెంటల్స్లోనే ఉంటుంది. ఖలీఫా అంటారు, అంతే కదా. ఆఖరికి లాస్ట్కి ఇస్లామిక్ రాజ్యం స్థాపించడమే లెక్క అని కదా, ఒక లక్ష్యం కదా. చర్చ్, నిజానికి చర్చ్ సామ్రాజ్యవాదం అనే దృక్పథం రోమన్ ఎంపైర్ దగ్గర నుంచి వాళ్ళ సామ్రాజ్యవాద ధోరణి వచ్చిందే మతాన్ని బేస్ చేసుకొని. ఎవరికి చెప్తున్నారు ఈ మత రాజకీయం? అర్థశాస్త్రం చూస్తే దాంట్లో ధర్మస్యమూలం అర్థం, మనకు వాళ్ళకు డిఫరెన్స్ ఉంది. వాళ్ళ ఏంటంటే మతాన్ని వ్యాప్తి చేయడం కోసం మాత్రమే రాజకీయాలు, లేదా అక్కడ అంటే పొలిటికల్ పవర్ అనేది మతాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడాలని కోరుకున్న అబ్రహామిక్ రిలీజియన్స్ ఫండమెంటల్స్ చెప్తాయి. నీకు యూరోపియన్ కంట్రీస్లో కానీ అక్కడ కానీ వచ్చినటువంటి రెవల్యూషన్ అంతా కూడా సెక్యులర్ అనే కాన్సెప్ట్ రావడానికి కారణం కూడా చర్చ్ వేరు, గవర్నమెంట్ వేరు అనే ఒక భావన నుంచి వచ్చింది. చర్చ్ మమ్మల్ని డిక్టేట్ చేయకూడదనే భావన నుంచి సెక్యులరిజం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మనం ఆ లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలుసు. బట్ ఇక్కడ మన భారతదేశంలో ఏం జరిగిందంటే, మతము రాజకీయము అనే దగ్గరికి వస్తే రాజులు లేదా రాజ్యాలు ఉన్న రోజుల్లో కూడా, మీకు శ్రీరాముడి త్రేతాయుగం కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ బ్రిటిషర్స్, ఇస్లామిక్ ఇన్వేషన్స్ జరిగినంత వరకు కూడా రాజులని ధర్మగురువులు నడిపించేవాళ్ళు. ధర్మబద్ధంగా రాజు పరిపాలన చేయాలని చెప్పిన సంస్కృతి మనది. ధర్మమే డిక్టేట్ చేయాలనేం కాదు, బట్ ధర్మబద్ధంగా రాజు ఉండాలి. రాజు ధర్మబద్ధంగా లేకపోతే రాజుగా తనకి అర్హత లేదు అని చెప్పిన సంస్కృతి మనది. సో ధర్మగురువులు నడిపించారు అనేక సందర్భాల్లో. మీకు వశిష్ఠుడి కథ విన్నా, లేకపోతే వ్యాస మహర్షి నడిపించిన విధానం చూసినా, తర్వాత కాలంలో చాణక్యుడి గురించి చూసినా, ప్రతి ప్లేస్లో అదే. లాస్ట్కి మొన్న మనం పార్లమెంట్లో పెట్టుకున్న రాజదండం కూడా అదే, సెంగోల్ రాజదండం కూడా అదే. సో ధర్మ మార్గంలో ఉండాలని చెప్పిన లెక్కలో మతము రాజకీయం వేరు అనే ఒక భ్రమని, ఒక అబద్ధాన్ని, లేనిపోని అబద్ధాన్ని రుద్దే ప్రయత్నం చాలా సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. ఫస్ట్ దాన్ని ఖండించాలి మనం. నిజానికి ఈరోజు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఒక ప్రధానిగా ఉండి, ఆయన ఈరోజు ఈ ప్రాణప్రతిష్ఠకు వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అని అంటే కనుక భారతదేశం మొత్తం ఈ అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠను సెలబ్రేట్ చేసుకుంటుందని అర్థం. విచ్ ఇస్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టు ద వరల్డ్. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి ఈ పండగని డిస్టర్బ్ చేయడానికి. అఫ్కోర్స్ ఏ పండగ అయినా కానీ ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఉంటుంది కదండి. ఇంట్లో ఏదో పండగ జరుగుతుంటే ఎవరో ఒకళ్ళు అలుగుతారు, ఎవరో బంధువులు ఏదో పెళ్లి చేస్తున్నారు అనుకోండి, పెళ్లిలో ఒకడోడు అలుగుతాడు, నాకు ఈ వంట సరిగ్గా లేదని, నాకు ఇది సరిగ్గా రాలేదని, నాకు ఇక్కడ ఎందుకో మమ్మల్ని పట్టించుకోలేదని. ఇది సహజమే. నిజానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ ఇరు కుటుంబాలు బాగున్నాయా, ఇద్దరు కలిసి జీవిస్తారా అనేది లెక్కలోకి వస్తుంది పెళ్ళి అయితే, ఎనీ క్రతు ఫర్ దాట్ మ్యాటర్. సో ప్రతి పండగలో ఒక దాన్ని కొంచెం విచ్ఛిన్నం చేయడానికో, దాన్ని కొంచెం నెగిటివ్గా తీసుకెళ్ళడానికో కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. పండగే, సెలబ్రేషనే. సో సేమ్ థింగ్ హ్యాపెనింగ్ లైక్ ఈరోజు కూడా. గెటింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ క్రెడిట్ బీజేపీ. ఇప్పుడు మనం చూస్తే 1528లో అప్పుడు యాక్చువల్గా ఒరిజినల్ జన్మస్థానం అక్కడ బాబర్ సైడ్ నుంచి ఆయన ఫర్మాన్ ద్వారా తెలిసింది ఏంటంటే 1528లో డిమాలిషన్ జరిగింది, అంటే ఒక రామ్ మందిరంది. అప్పటి నుంచి 1949 దాకా అరౌండ్ 77 సార్లు అటెంప్ట్స్ జరిగాయి మళ్ళీ తిరిగి రావాలని. అంటే ఎవ్రీ 5 years మినిమం వన్ టైం అటెంప్ట్ జరిగింది. ఆర్మ్ కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి, దాని తర్వాత బ్రిటిష్ టైంలో లీగల్గానే వెళ్ళారు. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, మనకి రీసెంట్ మూమెంట్ నుంచి తెలుసు, మనకి 1949 నుంచి తెలుసు, అక్కడ నెహ్రూ గారి టైం నుంచి, తర్వాత రాజీవ్ గాంధీ టైం నుంచి, ఈ టైం నుంచి మనకు తెలుసు. సో చూస్తే ఇక్కడ కంటిన్యూస్గా సంబడి ఆర్ ద అదర్ ఇస్ కంటిన్యూస్లీ ట్రైంగ్, ఎట్లా కొట్ట తేవాలి. ఇది 500 years బ్యాటిల్. సరే, ఇది రీసెంట్గా మనం 2009లో ఐ థింక్ అలహాబాద్ హైకోర్టు చెప్పినప్పుడు కూడా, అలహాబాద్ హైకోర్టు ఐ గెస్, సో వాళ్ళు చెప్పినప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇదే భూమిని మనం 3 భాగాలుగా చేసి, లేకపోతే 2 భాగాలుగా చేసి ముస్లిమ్స్కో భాగం వెళ్తుంది, హిందువులకో భాగం వెళ్తుంది అంటే చెప్పారు. అది కాంగ్రెస్ టైంలో, యూపీఏ టైంలో. అఫ్కోర్స్ తర్వాత ఇప్పుడు బీజేపీ టైంకి వచ్చినప్పుడు అట్లా కాదు, ఇది కంప్లీట్గా ఇక్కడే ఉండాలి, ఒక 30 kilometers దూరంలో మన మస్జిద్కి వేరే ల్యాండ్ అలాట్ చేస్తామంటారు. సో ఈ జుడిషియరీలో ఈవెన్ దో డెఫినెట్గా ఐ థింక్ క్రెడిట్ షుడ్ ఆల్సో గో టు గ్రేట్ పీపుల్ లైక్ కే పరాశరన్ గారు, విశ్వ హిందూ పరిషత్, నిర్మోహి అఖాడా. సో వాళ్ళందరూ ఎవిడెన్స్లు సృష్టించి కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేసి, ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్లో ఇవన్నీ ప్రూవ్ చేసిన తర్వాత డిక్లేర్ అయింది కోర్టులో. కానీ ఇది బీజేపీ కాకుండా ఇంకో ప్రభుత్వం ఉండుంటే కోర్టు ఇటువంటి డెసిషన్ ఇచ్చేదా?
అంటే మనం కోట్లని మనం ఏం అనలేము, బట్ పాయింట్ ఏంటంటే సరే ఇప్పుడు మీరు శిలాన్యాస్ టైం గురించి మీరు ఇందాక మిస్ అయినారు. 1986 అనుకుంటాను. ఆ టైంలో ఫైజాబాద్ కోర్ట్ అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్ కోర్టు చెప్పింది ఇక్కడ రెగ్యులర్ పూజలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి. కోర్టే డిక్టేట్ చేసింది. ఓకే, అంటే అట్లాంటి కొన్ని నిర్ణయాలు వచ్చాయి, చాలా సందర్భాల్లో వచ్చాయి. ఇది ఇట్స్ నాట్ జస్ట్ వన్ డే, ఒక్క రోజు జరిగిన పోరాటం కాదు ఇది, చాలా సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటం ఇది. యుద్ధాలు జరిగాయండి. 1528 నుంచి మనం 1947 వరకు యుద్ధాలు జరిగాయి. అఖాడాలు కావచ్చు, లేకపోతే స్వామీజీల నేతృత్వంలో యుద్ధాలు చేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో కూడా చాలా పోరాటాలు జరిగాయి మనకు. అందులో న్యాయ పోరాటం ఉంది, ఒక సామాజిక పోరాటం ఉంది, ఆధ్యాత్మిక పోరాటం ఉంది, రాజకీయ పోరాటం ఉంది. రాజకీయ పోరాటంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ అనేది వచ్చింది. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దీన్ని ఓన్ చేసుకుంది. ఇంకొకటి శివసేన ఆ తర్వాత కాలంలో ఓన్ చేసుకుంది, అంతే కదా, బాల్ ఠాక్రే టైంలో. సో భారతీయ జనతా పార్టీ మాత్రమే అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిందే అని తమ మేనిఫెస్టోలో పెట్టగలిగింది. అవునా కదా? సో క్రెడిట్ ఇవ్వాలి అని అంటే ఇవ్వకూడదా? మరి మిగతా పార్టీలు ఎందుకు అది పెట్టలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ క్రెడిట్ గురించే మాట్లాడుతున్న వాళ్ళకి నాకు మనం అడగాల్సిన ప్రశ్న, సోమనాథ్ మందిరం మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే మనము కరెక్షన్స్లో ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిషర్ల పాలన వెళ్ళిపోయింది, స్వదేశీ పాలన వచ్చింది అనడానికి ఒక సింబాలిక్గా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఏం జరిగింది అని అంటే సోమనాథ్ ఆలయాన్ని నిర్మించుకోవడం. గజనీలు దాన్ని కూల్చేసిన తర్వాత మళ్ళీ సోమనాథ్ని మళ్ళీ మనం పునఃప్రతిష్ఠించుకోవాలి, మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాలి, మనం తయారు చేసి మనం దాన్ని నిర్మించుకోవాలనే ఒక చర్చ వచ్చినప్పుడు ఇట్లాగే సేమ్ ఒక సపరేట్ ఇండివిజువల్ ఒక బాడీని ఏర్పాటు చేయండి, ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా నిర్మించండి అని అప్పటి పెద్దలు అనుకున్నారు. అలా సర్దార్ పటేల్ గారు కావచ్చు, లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో ఆ టైంలో కూడా సోమనాథ్ మందిరాన్ని ప్రారంభించుకునే సందర్భంలో కూడా ఆ టైంలో కూడా ఈ ఈవెంట్కి ఎవరు వెళ్ళాలి అనే దగ్గరికి వస్తే జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళొద్దని చెప్పారు. ఆయన వెళ్ళకపోగా మీరు ప్రెసిడెంట్ రాష్ట్రపతి అయినటువంటి అప్పటి రాజేంద్ర ప్రసాద్ గారికి లేఖ రాశారు, మీరు వెళ్ళకండి, ఇది సెక్యులరిజంకి విఘాతం అని చెప్పారు ఆయన. పాయింట్ మరి ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సోమనాథ్ విషయంలో క్రెడిట్ తీసుకున్నారంటారా? సర్దార్ పటేల్ గారు కూడా క్రెడిట్ తీసుకున్నారంటారా సోమనాథ్ విషయంలో? దాన్ని ఇప్పుడు ఇవాళ ఎవరు మనం విభేదించడానికి లేదే. అంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఈ రోజు మనం బీజేపీ ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకుందాం, బీజేపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకుందాం. మరి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఎందుకు వెళ్ళలేదు? ఎవరికి క్రెడిట్ వస్తుందని వెళ్ళలేదు? ఎవరు రాజకీయం చేశారని వెళ్ళలేదు? ఆ రోజు నెహ్రూ గారు రాజకీయం చేస్తారనే వెళ్ళలేదా, లేదా రాజకీయం చేయాలి కాబట్టి వెళ్ళలేదా? ఇది లెట్ పీపుల్ డిసైడ్ అనుకోవాలంతే. తర్వాత కాలంలో చూస్తే రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో, ఇప్పుడు ఇందాక మీరు కోట్ చేశారు, కమల్నాథ్ అన్నమాట కావచ్చు, లేకపోతే శరద్ పవార్ గారు అన్నమాట కావచ్చు, శిలాన్యాస్ జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అని చెప్పారు. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది, రాజీవ్ గాంధీ గారు 1989 తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది అయోధ్య సరయూ నది ఒడ్డు నుంచే. రామరాజ్యపు ప్రస్తావన చేశారు రాజీవ్ గాంధీ గారు. ప్లీజ్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. ఓకే, కానీ ఆ సైట్ లో కాదు, ఇంకో సైట్ లో చేయిస్తారు. ఎక్కడో రాముడి మందిరాన్ని వేరే సైట్ లో నిర్మిస్తామని కాదు, అది ఓకే. రామరాజ్యం అన్న ప్రస్తావన చేశారు. రామరాజ్యం అన్న ప్రస్తావన ఈ రోజు పుట్టింది కాదు, చాలా సంవత్సరాలుగా ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే మీకు స్టాండర్డ్, ఏది స్టాండర్డ్ అని అంటే ఒక ప్రభుత్వానికి స్టాండర్డ్గా ఇది అంటే ఒక ప్రమాణం అంటే కనుక రామరాజ్యమే ప్రమాణం. మీకు రామరాజ్యం కావాలంటే మాకు ఓటేయండి అని చెప్పడం అనేది ప్రమాణం. అది ఊరికే వాడుతూ వచ్చారా, లేకపోతే నిజంగా దాన్ని ఎవరు అమలు చేసిన వాళ్ళు లేరు కానీ, బట్ పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఒక స్టాండర్డ్గా ఫిక్స్ చేయని అంశం ఏదైనా ఉందంటే రామరాజ్యం. మరి ఒక రాజకీయ పార్టీ రామరాజ్యాన్ని సృష్టిస్తానంటే తప్పు కాదు, బట్ రాముడి గుడి మాత్రం రాజకీయం అవుతుంది. ఇదెక్కడి లాజిక్ అనేది నా క్వశ్చన్. ఒక ప్రభుత్వమైనా ఒక రాజకీయ నాయకుడైనా కానీ నేను రామరాజ్యం గురించి ప్రస్తావించవచ్చు, కానీ రాముడి గుడి రాజకీయం కావద్దు అని అంటే ఎలా? డెఫినెట్లీ రాజకీయం అనేది నెగటివ్ వర్డ్ కాదు. యాక్చువల్లీ నిజానికి దాన్ని నెగటివ్ వర్డ్ చేసింది రాజకీయ నాయకులే. రాజకీయ నాయకుల్ని చూసి 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 రాజకీయం అనేది నెగటివ్ అయింది, కానీ నిజానికి రాజకీయం అనేది ఒక పాజిటివ్ వర్డే. రాజనీతి లేదా రాజకీయం అనేది
ఖచ్చితంగా ఉండాల్సిన అంశమే అది. అంటే ఇన్ఫాక్ట్ మీరు మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చూసినా, ఎయిర్పోర్ట్లు చూసినా, పోర్ట్లు చూసినా, అవును, వాటిలో కూడా నేతలు ఇప్పటి వరకు వచ్చిన ఓపెనింగ్ అయినా కానీ, నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఓపెనింగ్స్ ఎవరన్నా కానీ వాజ్పేయి గారి పేరు ఏమైనా పెట్టారండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వాటికి వీటికి? ఈ మధ్య రీసెంట్ గా అటల్ అని వస్తున్నది కానీ వీళ్ళు ఈ మధ్య బీజేపీ వచ్చిన తర్వాతనే పెట్టుకుంటున్నారు. కరెక్ట్. సీరియస్గా బీజేపీ వచ్చిన తర్వాతనే వీళ్ళు పెడుతున్నారు. కాంగ్రెస్ పీరియడ్లో డెఫినెట్గా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ గారి పేరు, గాంధీ ఫ్యామిలీ మొత్తం. పోనీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఏమన్నా చేసామా మనం? నిజానికి ఉంటే ఒక ట్రెండ్ ఉండవచ్చు కాక. బట్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ గురించి మాట్లాడే అర్హత ఈ రోజున్న రాజకీయ పార్టీల నాయకులకు ఎవరికీ లేదు. క్రెడిట్ గేమ్ డెఫినెట్గా రాజకీయ పార్టీల నాయకులు చేస్తారు, దాంట్లో డౌటే అక్కర్లేదు. చేయడం కూడా తప్పేం కాదని నా అభిప్రాయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున పరిస్థితి రాముడి విషయంలో రాముడిని ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకోవాల్సిందే, చేసుకుంటున్నారు. నిజానికి ప్రజలు చేసుకుంటున్నారు. ఈ రాజకీయ ఎవరైతే ఓన్ చేసుకోవట్లేదో వాళ్ళను ప్రజలే తిరస్కరిస్తున్నారు. కరెక్ట్. అది వాళ్ళ పాపం అర్థం కావట్లేదు, అది వేరే విషయం. కరెక్ట్. సో ఇప్పుడు ఈ విషయంలోనే ఇప్పుడు క్రెడిట్ తర్వాత నెక్స్ట్ అనేది ఇదంతా ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ అయిపోతుంది అన్నట్టు అదొక ఐ థింక్ దట్స్ అ వెరీ రాంగ్ వే టు సే ఇట్. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ నిజంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ అవుతుంది చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. చూడండి, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. కరెక్ట్. లిటరల్గా మనము అంటే ఎవరో మాట్లాడారన్న దాని గురించి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ ప్రాణప్రతిష్ఠ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. వాళ్ళు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు ఎవరు? ట్రస్ట్. కరెక్ట్. రైట్. అండ్ ఆ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోనీ ట్రస్ట్లో ఎవరున్నారు? స్వామీజీలు ఉన్నారు, పరాశరన్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే అయోధ్య కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు అందులో. ఈవెన్ అందులో ఇంకా సోషల్ అంశాల్లో లెక్క వేసుకున్నా కూడా ఒక దళితుడు ఉన్నాడు అందులో, కమలేశ్వర్ చౌపాల్ గారు. దళితున్నారు. చేసింది కూడా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ట్రస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ పేరెన్నిక కన్న వాళ్ళు, వాళ్ళకంటూ క్రెడిట్ ఉంది, క్రెడిబిలిటీ ఉంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసము, అయోధ్య కోసము అహరహము తప్పించినటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు. సో వాళ్ళు ఇస్తున్నటువంటి ఆహ్వానం ఇది. కరెక్ట్. అండ్ వాళ్ళ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు వచ్చి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నారు. ఎందుకంటే బికాస్ భారతదేశానికి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కానీ గవర్నమెంట్ అంటేనే ప్రధానమంత్రి, ఒక భారతదేశానికి రిప్రజెంటేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే కనుక నరేంద్ర మోదీ గారు రమ్మని ఆహ్వానించారు, వస్తున్నారు, చేస్తున్నారు. సో ఇందులో అంతా ఏదో ఆర్ఎస్ఎస్ చేస్తోంది, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అంటే డెఫినెట్లీ అండి అందరూ మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముగ్గురిని పంపించాల్సింది అక్కడ నిర్వాహకులుగా ఏదైనా పని చేయాలనుకుంటే. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పంపించాల్సింది. వద్దన్నారు ఎవరన్నా? మేము కూడా ఇన్వాల్వ్ అవుతామండి దీంట్లో, ఈ ఈవెంట్లో మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్తే ఎవరన్నా వద్దంటారా? అంటే మీరెవరు రారు. కానీ ఆఫ్ కోర్స్ మొన్న పార్టీ జెండాలు పట్టుకుని వెళ్ళినప్పుడు అప్పుడైతే వద్దన్నారు. పార్టీ జెండాలు తీసుకొస్తారు ఏంద్ర నాయన అని మొన్న మీరు ఫాలో అయ్యారో లేదు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ జెండాలు తీసుకొస్తే వద్దంటారు. జెండాలు తీసుకురావడం ఏంటి అసలు అక్కడికి? ఇప్పుడు ఈవెన్ బీజేపీ జెండా వచ్చినా మనమేనా ఒక్క ఫోటో కూడా కనబడలేదు. బీజేపీ జెండా వచ్చినా ఆక్షేపణ చెప్తాం మనం డెఫినెట్లీ, దాంట్లో డౌట్ ఏమక్కర్లేదు కదా. ఇప్పుడు మొన్న చిన్నజీయర్ స్వామి వారు అద్భుతమైనటువంటి అది చేశారండి. శ్రీమద్ రామానుజాచార్యుల వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంలో అసలు నిజానికి చెప్పాలంటే అప్పుడు దానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చారు. కరెక్ట్. దానికి కూడా అందరూ పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, ఆయా అద్భుతమైనటువంటి వ్యక్తులు చాలామంది అందులో పాల్గొన్నారు. కరెక్ట్. ప్రధానమంత్రి గారు దాన్ని వచ్చి ఆవిష్కరించారు కదా ఆ విగ్రహాన్ని. ఎట్ ద సేమ్ టైం అందులో కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రముఖులు అంతకు ముందు 1-2 నెలల ముందు నుంచి పనిలో నిమగ్నమయ్యారు వాళ్ళు. పోనీ వాళ్ళకి ఏమైనా క్రెడిట్ వచ్చింది, నా పేర్లు ఏమైనా రావాలని అలా ఎక్స్పెక్ట్ చేశారా? సో ఎక్కడ ధర్మకార్యం జరిగితే అక్కడ ఆర్ఎస్ఎస్ ఉంది. ధర్మాచార్యులు ఎక్కడుంటే ఆ వేదికల దగ్గర ఆర్ఎస్ఎస్ లేదా సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. బికాస్ ధర్మకార్యం కాబట్టి. కరెక్ట్. ఎవరైనా అవ్వచ్చని కదా గొడవ. ఇప్పుడు మన మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళైనా డైరెక్ట్గా మేము పోవాలనుకుంటే పోనివ్వరు కావచ్చు, అది వేరే విషయం. కానీ అంటే బికాస్ ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి. కానీ నిజానికి కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్గా తీసుకొని లేదు అయోధ్య రామ జన్మభూమి, అయోధ్య రామ మందిర నిర్మాణంలో మేము కూడా భాగస్వాములం అవుతామని ముందుకు వచ్చి ఉంటే వాళ్ళని ఏమన్నా కానియకపోయేదా? కరెక్ట్. సో మీరేమో పార్టిసిపేట్ చేయరు. అంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చెప్పినట్టున్నారు దట్ మేము వస్తామని కొంతమంది అన్నారు. కానీ ఓవరాల్ మేజర్ గా అధికారికంగా అఫీషియల్లీ కూడా చెప్పారు. అఫీషియల్ పార్టీ స్టాండ్ గురించి మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న యాదాద్రి గుడి నిర్మాణం జరిగింది, అక్కడ కూడా క్రతువు పెద్దగా జరిగింది. కేసీఆర్ గారు వెళ్ళారు, ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళారు, దాన్ని మనం అభినందించాం కదా, నిజం కదా.
ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా ధార్మిక కార్యక్రమాల్లోకి వెళ్ళడము, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడము, దానికి సహకరించడము జరుగుతూ ఉంటే మంచి పరిణామం అనాలి. కానీ దీన్ని పూర్తిగా ఏదో నెగటివ్ ధోరణిలో చూడడం అనేది రాంగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. అండ్ ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, మొదటి నుంచి అబ్జర్వ్ చేసి చూస్తే క్రెడిట్ బీజేపీ తీసుకుంటుంది అని మాట్లాడుతున్నారు కదా. నేను కొన్ని చెప్తాను. మీరు రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో 1989 ఇందాక నేను చెప్పాను, ఆయన పాదయాత్ర సరియు నది ఒడ్డు నుంచి చేశారని. కరెక్ట్. 85, 86 అనుకుంటాను, సబ్జెక్టివ్ కరెక్షన్. షాబానో కేసు వచ్చింది. సుప్రీంకోర్టు షాబానోకి భరణం ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రాజీవ్ గాంధీ గారు. కరెక్ట్. అది బైపాస్ చేయడానికి కోర్టు ఆర్డర్ని, పర్సనల్ లా బోర్డ్ అని దాని నుంచి ఏదో వర్క్ చేశారు. అంటే మీరు ముస్లిం నుంచి క్రెడిట్ తీసుకోవాలనుకున్నారా కాంగ్రెస్ పార్టీ? సోమనాథ్ ఆలయ ప్రతిష్టాకి జవహర్లాల్ నెహ్రూ గారు రాలేదు అంటే గజని లేకపోతే ఎవరైతే దురాక్రమణదారులు ఉన్నారో, సోమనాథ్ ఆలయాన్ని కూల్చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపున ఉండాలనుకున్నారా నెహ్రూ గారు? అంటే ఎలా ఉంటుంది, రివర్స్ కదా. సో ఆ తర్వాత కాలంలో చూస్తే మీరు పివి నరసింహారావు గారి హయాంలో 92 ఎప్పుడైతే December 6th ఈ వివాదాస్పద కట్టడం కూలిపోయిందో, ఆ కూల్చిన ఆ సందర్భం తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. రైట్. 1947 ఎట్లా ఉందో అట్లాగే ఉంచేయాలి, ఇంకా ఇంకే ఆలయాల్ని ముట్టకూడదు లేదు. అది క్రెడిట్ తీసుకోవడానికి చేశారా పివి నరసింహారావు గారు? సేమ్ టైం వక్ఫ్ బోర్డ్ చట్టం తీసుకొచ్చారు. అది కూడా క్రెడిట్ కోసం తీసుకొచ్చారా? వక్ఫ్ బోర్డ్ చట్టం తీసుకొచ్చింది కూడా పివి నరసింహారావు గారి టైంలోనే. అదే పివి నరసింహారావు గారు పివిఆర్కే ప్రసాద్ గారని పివి నరసింహారావు గారికి ప్రెస్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, మహానుభావుడు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మన తెలుగువాడు. ఆయన అసలేం జరిగిందంటే ఒక పుస్తకం రాశారు. ఆయన అనేక అంశాలు ఆయన క్లోట్ చేస్తూ, నేను వారితో పర్సనల్గా కూడా మాట్లాడాను, వేరే ఛానల్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ కూడా చేశాను. వారు చెప్పిన మాట ఏంటంటే పివిఆర్కే ప్రసాద్ గారు, అయోధ్య రామ జన్మభూమిలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి అని పివి నరసింహారావు గారు తలచారు. ఆయననే ఒక మొత్తం స్వామీజీలు, అఖాడాలు, ఈ మఠాలు, పీఠాలు వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఆలయాన్ని నిర్మించాలని అనుకొని పివిఆర్కే ప్రసాద్ గారికి ఆ బాధ్యతలను అప్పచెప్పారు. పివిఆర్కే ప్రసాద్ గారు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసే ఒక ప్రయత్నం కూడా చేశారు. అయితే అన్ఫార్చునేట్లీ 1996 ఆ టైంలో ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చేద్దాం అనుకునేసరికి గవర్నమెంట్ రాలేదు, ఆయన గవర్నమెంట్ కూలిపోయింది, తర్వాత అది వేరే విషయం. ఆ టైంలో 96 ఆ టైంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు వెనక్కి చూస్తే ఏ జర్నలిస్ట్ అడిగినా చెప్తారు. స్టేట్మెంట్ ఏంటంటే, గాంధీ కుటుంబం కనుక ప్రధానిగా ఉండి ఉంటే, ప్రధాని పదవిలో గాంధీ కుటుంబమే ఉండి ఉంటే బాబ్రీ కట్టడం కూలేది కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాన్ని ఏమంటారు? ఎవరి క్రెడిట్ కోసం చేసిన మాట అది. ఆ తర్వాత కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న టైంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో రామసేతు గురించి ఏదో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇది, రాముడి అస్తిత్వం విషయంలోనే ఇంకా క్లారిటీ లేదు అని. రాముడి అస్తిత్వాన్నే గుర్తించినటువంటి ప్రభుత్వ అఫిడవిట్ తెలుసు ఈ దేశానికి. రామాయణం అనేది ఒక మిథాలజీ అన్నట్టుగా. అంటే రాముడి అస్తిత్వాన్ని దానికి మేము సైంటిఫిక్గా మేము చెప్పలేము అని చెప్పారు. సో మీకు ఇంకేం నమ్మకం ఉంది రాముడి గురించి? మళ్ళీ అలా క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారేంటి? పోనీ అయోధ్యలో రాముడి గుడి కట్టాలి అని ఒక్క రోజన్నా స్టేట్మెంట్ ఇచ్చారా కాంగ్రెస్ నుంచి? మిగతా నాయకులు ఇవ్వడం కదా. అఫీషియల్ స్టాండ్ గురించి మాట్లాడుతున్నాను నేను. అఫీషియల్ స్టాండ్ కేవలం బీజేపీకే ఉండింది. కరెక్ట్. అఫీషియల్ స్టాండ్ బీజేపీకే ఉన్నప్పుడు క్రెడిట్ ఆటోమేటిక్గా బీజేపీకి వస్తుంది కదా. అబ్సల్యూట్లీ. సో ఇఫ్ రాంగ్, దాంట్లో మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బీజేపీకి మాత్రమే వస్తుంది అన్నట్టు కూడా అనడానికి లేదు. మేబీ కావచ్చు, కరెక్ట్. ఇప్పుడు నేను అంది అయోధ్య, అందుకే ఫస్ట్ ఓపెనింగ్లో చెప్పాను, అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేదాన్ని 130 కోట్ల మంది భారతీయులు స్వాగతించాల్సిన విషయం. ఎవరికైనా శశభిషలున్నా, అనుమానాలున్నా వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కానీ రాముడిని కేవలం ఒక రిలీజియన్కే పరిమితం చేయాల్సిన అవసరం కూడా లేదని నేను అంటాను. నిజానికి అట్లా లేదు కాబట్టి ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా, ముస్లిం మెజారిటీ దేశాల్లో కూడా, ఈవెన్ అక్కడ మీకు కొన్ని ప్రాంతాల్లో అయితే బ్యాలెన్స్ చేస్తారు, వాళ్ళు నాటకాలు అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా రాముడిని వాళ్ళ చారిత్రక పురుషుడిగా లేదా వాళ్ళ పూర్వీకుడిగా వాళ్ళు అనుకుంటారు. ఇట్స్ అ సివిలైజేషనల్ మ్యాటర్. కరెక్ట్. ఇట్స్ నాట్ జస్ట్ రిలీజియస్ మ్యాటర్. ఇది ఒక
ఒక సంస్కృతికి సంబంధించినటువంటి చిహ్నం ఆయన, ఒక గొప్ప మర్యాద పురుషోత్తముడు, ఆయనలో ఉన్న గొప్ప గుణాల గురించి మనం ఈ జనరేషన్ చెప్పాలి. కానీ ఒక ముస్లిం యువతి ఎక్కడో ముంబై నుంచి నడుచుకుంటూ అయోధ్యకు నడుస్తున్న విజువల్ కూడా వస్తుంది సోషల్ మీడియాలో, చూస్తున్నారో లేదో. చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ అయోధ్య ఈ ప్రాణప్రతిష్టకు సంబంధించి కూడా ముస్లిమ్స్ కూడా అందులో భాగస్వామ్యం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బోలెడంతమంది ఉన్నారు. ఇది ఏంటంటే కొంతమంది చేసే ఒక ప్రయత్నం వల్ల పాపం వాళ్ళు ఐసోలేట్ అవుతున్నారన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. బై అండ్ లార్జ్ ఒకటి వాళ్ళ ఇన్సెక్యూరిటీ కూడా అయి ఉండొచ్చు, కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి. సో లెట్ రాముడి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనం కోరుకుందాం. నిజానికి మనం మాట్లాడుతున్న వాటి విషయంలో కూడా సామాన్య ప్రజలకు అసలు ఆసక్తి కూడా లేదండి. రాముడి గుళ్ళో ఏం జరుగుతోంది, ఇక్కడ ఈ అక్షతలు ఇట్లా చేస్తారట, ఈ పలానా విగ్రహం ఇక్కడ నుంచి వచ్చిందట, పలానా అది ఇక్కడ నుంచి తీసుకొచ్చారట, పలానా క్రతువులో ఇలా ఉంటుందట, ఈ సెలబ్రిటీలు అక్కడికి వెళ్తున్నారట, ఇట్లా అవుతుందట, అట్లా అవుతుందట. ఈ విషయాల పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కోటాను కోట్ల ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళేదో ఇది అయిపోయింది అని అంటే కనుక అది నిజానికి ఇట్లా చేస్తున్నారు, నెగటివ్గా మాట్లాడే వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. సో వీళ్ళు ఎంతకాలం ఈ నెగటివ్ ధోరణిలో ఉంటారో అంతకాలం పాపం వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకే అది అర్థం కావట్లేదు అనేది నా అభిప్రాయం. కరెక్ట్, గ్రేట్ అండి. సో థ్యాంక్ యూ అండి సాయి కృష్ణ గారు ఫర్ దిస్ వెరీ ఇన్సైట్ఫుల్ డిస్కషన్. సో మీకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, క్రెడిట్ అనేది ఎవరికి వెళ్ళాలి, అలాగే ఇది ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంటా లేకపోతే ఇది భారత రాష్ట్రం మొత్తానికి సంబంధించినటువంటి ఇది ఒక చాలా మైల్ స్టోన్ హిస్టారికల్ ఈవెంట్ అనేది. సో ప్లీజ్ కమెంట్ బిలో అండ్ మళ్ళా కలుద్దాం నెక్స్ట్ సంవాద్లో. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.